అందరికీ జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారు ఏదైతే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ మీద 16 నెలల కాలంలో అప్పుల కుప్ప చేశారని వారు చెప్తుండ్రో వాళ్ళు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 17,000 కోట్ల రూపాయల మిగులు నిధులతోటి రాష్ట్రం ఆవిర్భావం జరిగింది. మీరు 16 నెలల క్రితం ఎప్పుడైతే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతికి వచ్చినప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పులతో వచ్చింది? దాంట్లో మీరు చేసినటువంటి కాళేశ్వరం దెబ్బతినడం, అదే విషయం మిషన్ భగీరథ ప్రాజెక్టు పేరు మీద జరిగినటువంటి లోపాలు, ఇంకా అనేకమైనటువంటి మీరు చేసిన అభివృద్ధి పేరు మీద చేసిన దోపిడీ, దానివల్ల ఏర్పడినటువంటి పరిస్థితులు అన్నీ ఉండి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఏదైతే గత 3-4 సంవత్సరాల క్రితం 1వ తారీఖు జీతం ఇయ్యలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఈఎంఐస్ ని 15-20 తారీఖు మార్చుకున్నటువంటి రోజుల నుంచి 1వ తారీఖు జీతానికి ఇచ్చే స్థితికి తేవడం, 21,000 కోట్ల రూపాయల పైచిలుకు రుణమాఫీ జరగడం, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేము ఇచ్చిన హామీల ప్రకారం ఒక వరుస క్రమంలో తీర్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని విధ్వంసం చేసినటువంటి దాన్ని ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసంగా వాళ్ళు చెప్తున్నటువంటి తీరు చాలా పొరపాటు. 16 నెలలుగా నిర్మాణం చేసే ప్రక్రియలో ఉంది. ఫౌండేషన్స్ కూడా పూర్తి కాలేదు. ఫౌండేషన్స్ మేము మీ విధ్వంసాన్ని దాన్ని నిర్మాణం చేసుకోవడానికి మాకు సమయం పడుతుంది. వచ్చే ముందు ఇంత విధ్వంసం జరిగిందని ఎవరికి తెలియదు. ఇప్పుడు మాత్రం తీవ్రమైన విధ్వంసం ఉందని చెప్పారు ముఖ్యమంత్రి గారు. చెప్పింది మీరు చేసిన విధ్వంసాన్ని ఉన్నటువంటి యథార్థ పరిస్థితిని ప్రజలకు తెలియజేసి ముందుకు ఏ విధంగా తీసుకుపోవాలో అన్ని కోణాల్లో కృషి చేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించాలి. ఏదున్నా టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్పగా చేయడం, నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడినటువంటి రాష్ట్రం నీళ్లు సరైన రీతిలో అందకుండా ఏడాదిలో మీరు ఏం చేశారండి? వాళ్ళు అప్పుల కుప్పగా మార్చారు, మీరేం చేశారు? అలవి కాని హామీలు ఇచ్చి నెత్తిన ఆర్థిక భారం మీరు పెట్టుకోలేదా? ఒకటండి, ఇప్పుడు అలవి కాని హామీలు ఏమి కావు. కొద్దిగా అనుకోకుండా ఆర్థిక వచ్చేటువంటి వనరులు కాస్త తగ్గినాయి. వాటిని రికవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ అలవి కాని హామీలు ఇచ్చినా అమలు చేయడం కోసం చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ సో మీరు ఒప్పుకుంటున్నారు అవి అలవి కాని హామీలని? అలవి కాని హామీలు ఏమి కాదండి, అవి అమలు జరిగినటువంటి. మీరు ఇంకోటి అన్నారు, రాష్ట్ర ప్రగతి. శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రగతి గురించి మీరు మాట అన్నారు. బట్ రాష్ట్ర ప్రగతి మీకు విజిబుల్ డెవలప్మెంట్ మీరు చూడలేదా గడిచిన 10 ఏళ్లలో? విజిబుల్ డెవలప్మెంట్ మాత్రం మీ తెలంగాణ చెరువులు నిండటం మీరు చూడలేదా అని అడుగుతున్నాను సార్. మీ తెలంగాణ చెరువులు నిండటం మీరు చూడలేదా? తెలంగాణ చెరువులు అంతకుముందు నిండలేదండి. తెలంగాణ చెరువులు వీళ్ళు పూర్తిగా ఉత్తర తెలంగాణలో క్షామం ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి సస్యశ్యామలంగా ముందుకు తీసుకెళ్లిన అభివృద్ధిని మీరు చూడలేదు. లీవ్ అబౌట్ పాలిటిక్స్ అండి, కాసేపు రాజకీయం పక్కన పెట్టండి, మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. అభివృద్ధి ఎవరు చేసిన అభివృద్ధి అని మాట్లాడుకుందాం, అవినీతి ఎవరు చేసిన అవినీతి అని మాట్లాడదాం. రెండిట్లో నేను ఇంపార్షియల్గా ఉంటాను. చెప్పండి. ఇప్పుడు అభివృద్ధి అనేది కేవలం చెరువులలో తీసినటువంటి పూటిక వల్ల మాత్రం నీళ్లు నిండినాయా? వర్షం వచ్చే కాలం కాబట్టి నీళ్లు నిండినాయా? అనుకోకుండా 10 సంవత్సరాల కాలం నిరాటంకంగా సరి అయినటువంటి వర్షాభావం లేకుండా మంచి వర్షాలు పడ్డాయి. అది ప్రధానమైనటువంటి కారణం. దాంట్లో చెర్లు నిండినాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి సమయంలో కూడా వర్షాలు బాగా పడ్డాయి. కాబట్టి ఏదైనా కాలం అనుకూలించినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు సక్సెస్ అవుతాయి. వర్షాలు సానుకూలంగా పడ్డాయి. దాంట్లో వీళ్ళు చెరువులో పూటిక తీయబట్టే కాలాల్లో చెర్లలో పత్తెడు నీళ్లు నింపినాయి, ఇప్పుడు లేదు అనేది అబద్ధం. గత సంవత్సరం వర్షాలు బాగా పడినా కొద్దిగా లేటుగా పడ్డాయి, అకాల వర్షాలు పడ్డాయి, పంట నష్టం జరిగించేటువంటి వర్షాలు పడ్డాయి. ఇంత జరిగినా మరి పోయిన సంవత్సరం కంటే అంతకుముందు సంవత్సరం కంటే గణనీయంగా వరి ఎందుకు పెరుగుదల పెరిగిందండి? ధాన్యము విపరీతమైన ప్రొడక్షన్ ఎందుకు వచ్చింది? మీరు వాళ్ళ కాళేశ్వరము ఆ ప్రాజెక్టు లేకున్నా కూడా ఇంత ప్రొడక్షన్ వచ్చిందంటే మరి ఈసారి కూడా వర్షాలు పడబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేటువంటి సరైన నిర్ణయాల వల్ల. మళ్ళీ మాట్లాడతానండి మీతో. ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ వారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు,
సో ఇప్పుడు రెండు వర్షన్స్ విన్నాం, మనం బీఆర్ఎస్ వర్షన్ విన్నాం, కాంగ్రెస్ వర్షన్ విన్నాం. ఇందులో ఏది నిజం, ఏది